ఎస్ డాడీ. ఒక 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు దేనికి డాడీ? ఏమైంది? నేను చెప్పింది మాత్రం చేయి. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆల్ దిస్. ఈ విషయం ఎవరితోనో చెప్పకు. త్వరగా రా. ఓకే డాడీ. నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నా కొడుకు వచ్చేస్తాడా? నేనెక్కడ మాట్లాడాను? నువ్వే మాట్లాడావు. క్రిస్టి 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నీ కొడుకు బయలుదేరాడు. 5 కోట్లు నన్ను అడుగుంటే అప్పుడే విసురు పారేసేవాడిగా. ఎందుకు ఈ డ్రామాలన్నీ? నాకు తెలుసు ఈ లోకంలో అన్నిటికీ ఒక రేటు ఉంది. డాడీ వేర్ ఆర్ యు? డాడీ క్రిస్టి వెళ్ళిపోరా. ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా. బాస్ ఇక్కడే ఉన్నాడు. క్రిస్టి వెళ్ళిపోరా. డాడీ డాడీ ఎవరో చేసింది? డాడీ బాస్ ఇక్కడే ఉన్నాడు. ఏమిటి డాడీ? వెళ్ళిపోరా. డాడీ ఇదంతా ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. అన్నిటికీ ఒక రేట్ ఉంది. నీ కొడుకు ప్రాణం రేట్ 5,500,00,000 రూపాయలు. డబ్బులు నువ్వు తీసుకో. నీ కొడుకు ప్రాణం నేను తీసుకుంటాను. నా కొడుకు రేట్ చేయండిరా. క్రిస్టి నా కొడుకు రేట్ చేయండిరా. క్రిస్టి క్రిస్టి వద్దురా. దీపక్ 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 ఏమైందిరా? దీపక్ క్రిస్టి క్రిస్టి డబ్బులు ఇచ్చేసానుగా, అరవకూడదు. నన్ను వదిలేరా. చంపేస్తాను. నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. క్రిస్టి 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 మూర్తి లొకేషన్ షేర్ చేశాను. వెంటనే విడిచు. సంథింగ్ ఇస్ మూర్తి నా కొడుకుని దీపక్ని సుభాష్ ఎత్తుకెళ్ళిపోయాడు. త్వరగా రావయ్యా. ఏమైంది? అభిజిత్ ఇస్ సేఫ్. వాడిని వెంటనే పట్టుకోలేదంటే మీ పిల్లలు మీకు దూరమై నా పరిస్థితి ఏర్పడుతుంది. మేడం Yes, ఈయన ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? I think he should have reached the airport by now. సార్ సుభాష్ ఎక్కడ స్టే చేస్తాడో మేము కనిపెట్టాం సార్. వాడు 2 రోజులు ఇక్కడే స్టే చేశాడు సార్. ఇట్స్ కన్ఫర్మ్. బై రోడ్ ట్రావెల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు సుభాష్ బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు సార్. ఇంకో 1 hour లో వైజాగ్ లో ఉంటాడు సార్. ఓకే సార్ చెప్పండి సార్. ఇంకో 1 hour లో సుభాష్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. వాడిని అన్అఫిషియల్ గా అరెస్ట్ చేయి. నేను చూసుకుంటాను సార్. డోంట్ లూజ్ హిమ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఏ గొడవ చేయకుండా నేను చెప్పే బండిలోకి ఎక్కి.
సిటీ కమిషనర్ ఆఫీస్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇది ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారం చేశారన్న అనుమానంతో ఒకరిని ఖైదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఖైదు సంఘటన విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య కలకలం రేపింది. కెమెరామెన్ మహేష్ తో అక్షయ, న్యూస్ టుడే. ఒక సింపుల్ పని, అది కూడా కరెక్ట్ గా చేయలేకపోయావు. కరెక్ట్ గానే ప్లాన్ చేస్తాం సార్. పబ్లిక్ కమ్ ఆన్, రికార్డ్ చేయి. వాడు మా అబ్బాయిని చంపిన వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా, మర్యాదగా నిజం చెప్పు. ఏమంటున్నారు? వ్యాస్ క్రిస్టియన్ దీపక్. నన్ను అడిగితే నాకేం తెలుసు? ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇలా అడిగితే ఎవడో సమాధానం చెప్పడం. ఒకే రోజు ఇద్దరిని కిడ్నాప్ చేశాం, 5గురిని కట్టిపడేసి కాల్ చేశాం, మాకు లొకేషన్ షేర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. ఆ 5గురిని కాల్చడానికి పోలీసుల్ని వాడుకున్నా. కొత్తగా పార్టీ ప్రారంభించావు, ఎవరితోనూ కలవకుండా ఎలక్షన్ నుంచున్నావు, రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి దేశాన్ని పాడు చేస్తున్నావు. ఇవన్నీ కూడా చెప్పండి. బా, వినడానికి టైర్డ్ గా ఉంది సార్. నువ్వే ఇదంతా చేశావని మా అందరికీ తెలుసు. మర్యాదగా నిజం చెప్పే. ఎవిడెన్స్ ఉందా? ప్రూఫ్ ఏంటి? అయినా మీరందరూ ఇక్కడికి ఏం? సుభాష్, సార్, నేను ఆ కుర్రాడని అరెస్ట్ చేశాను. ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. సో నేను నా పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుందామని బెంగళూరుకు వెళ్ళి వైజాగ్ వచ్చాను. నన్ను ఎయిర్పోర్ట్లో పెద్ద బిల్డప్తో అరెస్ట్ చేశారు సార్. దాట్స్ ఇట్. నాకు ఇంకేం తెలీదు. నిన్ను చంపేస్తాను. వాడిని అంతా అబద్ధం. వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడు. ఏం జరుగుతుందయ్యా? వాడిని కొట్టి చంపేయచ్చు కదా. వాడిని చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? నా ప్రయారిటీ వాడు క్రిస్టియన్ దీపక్ ని ఏం చేశాడని తెలుసుకోవడమే. ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను. సార్, సుభాష్ బెంగళూరుకి వెళ్లిన టోల్ గేట్ ఫుటేజ్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో స్టే చేసిన ప్రూఫ్ ఇందులో ఉంది సార్. నేనేమన్నా పిచ్చానా? నా కళ్ళ ముందు వాడిద్దరిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడిద్దరిని ఎక్కడ దాచావో చెప్పు. ఎవరో మీకు కావాల్సిన ఇద్దరు కనిపించకుండా పోయారు. నేనే కిడ్నాప్ చేశానని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. వాడు ప్రాణాలతో ఉన్నారా, చంపేశావా? మీకు నేను ప్రామిస్ చేసినట్టు నా చేతులతో నేను ఎవరిని చంపను. అంటే వాళ్ళు ఇంకా ప్రాణంతోనే ఉన్నారు. నాకేం తెలుసు సార్. రే సుభాష్, నువ్వు ఒంటరి వాడివి, అందులో నా కస్టడీలో నువ్వు ఏమి. నేను ఒంటరి వాడినే, కానీ పబ్లిక్. మీ దగ్గర మొత్తం పోలీస్ ఫోర్స్ ఉందిగా, ఏం అంటారు? నిన్ను సార్, ఆ కుర్రాళ్ళ ఫోటో సీతంతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి. నా కొడుకు ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచా? ప్రాణాలతోనే ఉన్నాడు. వాడికి ఏమన్నా అయిందనుకో. ఏంటి సరేనా? బయట ఏమైనా టికెట్లు పెట్టి అమ్ముతున్నారా ఏంటి? ఒక్కొక్కడు వచ్చి అడిగిందే అడుగుతున్నాడు. టార్చర్గా ఉంది. ఇది చాలదన్నట్టు కెమెరాలో ఒకటి. జేసీ సార్, ఆ కెమెరాను ఆఫ్ చేయమని చెప్పండి. నేను వీడితో మాట్లాడాలి. ఏంటి కెమెరా ఆఫ్? సార్ చెప్తున్నారుగా. గుడ్. నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేయగలను. ఒకడిని ఒక్కసారే సార్ చంపగలరు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. కానీ ఇప్పుడు నా తల్లోంచి ఒక్క వెంట్రుక రాలినా వాళ్ళిద్దరూ రాలిపోతారు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు. ఆ రోజు మా ఫ్యామిలీ కాలిపోయింది యాక్సిడెంట్ అని ఎలా చెప్పారో అదే విధంగా భువన్ కారులో కాలడం కూడా యాక్సిడెంట్ అని ఆయన మీడియాతో చెప్పాలి. బ్లడీ మీడియా ముందుకెళ్ళి నన్ను మాట్లాడమంటావా? ఎంత ధైర్యం నాకే ఆర్డర్ వేస్తావు? నాన్సెన్స్. ఆయనకి మీ అబ్బాయి అంటే లెక్కలేనట్టుంది. కుదరదు, కుదరదు, మాట్లాడ కుదరదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? జేసీ సార్, నా చేతిలో 2 చీమలున్నాయి.
అవి బతికున్నాయా చచ్చిపోయాయా అని అడిగితే మీరేం చెప్తారు? మీరు చచ్చిపోయాయని చెప్తే అవి బతికున్నాయని చూపిస్తా. మీరు బతికున్నాయని చెప్తే వాటిని నా చేతిలోనే నలిపి చంపేసి చూపిస్తా. సో ప్రశ్నించే స్థానంలో మీరు లేరు, సమాధానం చెప్పే స్థానంలో నేను లేను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ సుభాష్. ఆ చీమలెవరో మీకు అర్థమైందిగా. చేసి సార్, ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం. సో లెట్ మీ హ్యాండ్ ఇట్. నీకేం కావాలి? ఇదిగో కృష్ణమూర్తి, నన్న నీ పేరే కదా కృష్ణమూర్తి. నువ్వు వెళ్ళి మంచి చికెన్ బిర్యానీ 2 పట్రావయ్యా. చాలా రోజులైంది కడుపు నిండా తిని. ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించొద్దా? వీళ్ళిద్దరికి మీ కొడుకులు ప్రాణాలంటే లెక్కలేదనుకుంటా. చేసి సార్, ప్లీజ్ ప్లీజ్. మూర్తి సార్ ఇదిగో విషం గిషం కలిపేకు, చీమలు చేస్తాయి. అలాగే ఒక పెద్ద టీవీ అరేంజ్ చేయి. జేసీ సార్ ఇంటర్వ్యూ చూడాలి కదా. ఎస్ ఎస్ ఎస్. ఈ బిల్డింగ్ కార్ ఫైర్ యాక్సిడెంట్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ చనిపోయిన సంఘటన మీద క్లారిటీ ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. అది కన్ఫర్మ్డ్ గా ఒక ఫైర్ యాక్సిడెంటే. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తోంది. ఎగ్జాస్ట్ పైప్ లో ఆయిల్ లీక్ అయింది. ఆక్టేన్ పెట్రోల్ ని యూజ్ చేశారు. అందువల్లే కార్ ఫైర్ అవగానే మేము కంట్రోల్ Excuse me, sir? చేయలేకపోయాం. ఏ రీజన్స్ మీద సుభాష్ ని అరెస్ట్ చేశారు? మీరు సుభాష్ గారి లాయర్ ని ఆయన ఎయిర్పోర్ట్ లో గన్ పాయింట్ ని పెట్టి అరెస్ట్ చేశారు. ఏ కేసు కింద అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్? ఎఫ్ఐఆర్ డీటెయిల్స్? మీరు మీడియాకి కాకపోయినా నాకు సమాధానం చెప్పి తీరాలి. అతన్ని 2 కిడ్నాపింగ్ కేసులో సస్పెక్ట్ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతోంది. ఇదేనా ఎంక్వైరీ? ఆయన ప్రాణాలతో ఉన్నారా లేరా? నేను ఆయన మీట్ అవ్వాలి. రేపు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏదన్నా అక్కడ మాట్లాడతాం. ఆవిడ నా లాయరు, ఏం చేయలేరు. మూర్తి, ఎస్ సార్. మీడియా వాళ్ళు స్మెల్ చేయడం మొదలెట్టారు. ఇక నుంచి మనం ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాడిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మన కస్టడీలో ఉంచుకుని ఎంక్వైరీ చేయడానికి 1 వీక్ టైం డిమాండ్ చేయండి. ఓకే సార్. లెట్ మీ సీ హౌ దిస్ బ్లడీ ఫెలో ఎస్కేప్స్. ఇప్పుడు చెప్పు, నా కొడుకుని ఎక్కడ తెచ్చా? నా కొడుకు దీపక్ ఎక్కడ ఉన్నాడు? అవును, ముందు ఎవరి కొడుకుని కనిపెట్టాలి? దీపక్, దీపక్, గొడవపడకూడదు. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఎవరికి ముందు లైన్ దొరుకుతుందో వాళ్లే విన్నారు. 9952012998. 9 నెంబర్లే చెప్పా. ఆ ఒక్క నెంబర్ అయినా కనిపెట్టండి. దీపక్, నేను డాడీని. డాడీయా నీ అబ్బారే? నీకోసమేరా ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా. నాకు 5 ఏళ్లప్పుడు అనాథగా వదిలేసి వెళ్ళిపోయావుగా. రాంగ్ నంబర్. హలో, క్రిస్టి, అమ్మాయి కావాలంటే డైరెక్ట్ గా అడగొచ్చుగా. అదేంటి క్రిస్టి ప్రిస్టి అని? హలో క్రిస్టి, క్రిస్టి, అరే డాడీ రా. నువ్వారా? Hey, where's my son Deepak? హీఈస్ ది విన్నర్. క్రిస్టీ ఫస్ట్. క్రిస్టి, డాడీని మాట్లాడుతున్నాను రా. నంబర్ క్రిస్టి, అంకుల్, hey క్రిస్టి, డోంట్ పానిక్, డోంట్ పానిక్. అంకుల్, సుభాష్ అనుకున్నాను అంకుల్. ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడున్నావు? క్రిస్టి, క్రిస్టి. ఫోన్ వాడికివ్వు. క్రిస్టి, డాడ్, భయంగా ఉంది డాడ్. రే భయపడకు. ఎక్కడున్నారా? వాడిని నేను చెప్పేది మాత్రం వినమను. నేను చెప్పేది మాత్రం మీరు. చాలా చీకటిగా ఉంది డాడ్. వాడిని 2 సార్లు క్లాప్ చేయమను. 2 సార్లు క్లాప్ చేయి. క్లాప్. డాడ్, లైట్ వెలిగే డాడ్. దీపక్ అక్కడ ఉన్నాడా? అడుగు వాడిని అడుగు. దీపక్ ఉన్నాడా? అక్కడ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది. అది తీసుకుని నేను చెప్పినట్టు చేయమను.
నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడనుకో నెక్స్ట్ సెకండ్ ఉన్నాడు. అక్కడ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు. ఎస్ డాడ్. అది తీసుకుని బయటకు వెళ్ళు. డోర్ కి నెంబర్ లాక్స్ ఇచ్చేసింది డాడ్. నంబర్ లాక్ అదే 4455. 4455. డోర్ ఓపెన్ అయింది డాడ్. నువ్వు ఎక్కడున్నావు? సంవేర్ నియర్ ఎయిర్పోర్ట్ డాడ్. వాడిని వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళమను. అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది. నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మూర్తి నువ్వు ఇక్కడే ఉండు. ఇక మీద బయలుదేరే అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి. ఎస్ సార్. అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా చెక్ చేయండి. క్రిస్టి లోపలికి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు? గేట్ 3 దగ్గర ఉన్నా డాడ్. గేట్ 1కి వెళ్ళమను. నేను గేట్ 1 దగ్గరికి వచ్చేసాను డాడ్. వాట్ నెక్స్ట్ చెప్పు. ఆ బ్యాక్ సైడ్ జిప్ లో ఒక ఐడి కార్డ్, వాడి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది. వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళమను. లోపలికి వచ్చేసాను డాడీ. ఇప్పుడేం చేయమంటావు? చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను. తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను.